హౌస్‌లో ఉన్న వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళ పేరు, మీకు బాగా నచ్చిన వాళ్ళ పేరు కామెంట్ చేయండి. లేదా 3, 4 పేర్లుంటే 3, 4 పేర్లు కామెంట్ చేయండి. ఉన్న వాళ్ళలో స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెసెస్ ఏంటనేది మనం ఫస్ట్ మాట్లాడుకుంటే 'తనూజ గౌడ'. బేసిక్‌గా 'తనూజ గౌడ'ని మనం పెద్దగా అంటే సీరియల్స్ నేనైతే ఫాలో అవ్వను. నాకు పెద్దగా తెలీదు తనెవరో గూడా. హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆ కాసేపు అబ్జర్వ్ చేస్తే చాలా హంబుల్ పర్సనాలిటీ, అంతగా ఓపెన్ అప్ అవ్వని పర్సనాలిటీ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. పెద్దగా కూడా ఎవరితో కలిసే పర్సనాలిటీ లాగా నాకు అనిపించలేదు. ఆ ఉన్న కాసేపు కూడా ఆశా సైనితోనే మాట్లాడింది. ఫర్దర్‌గా ఆశా సైనికి ఏదన్నా ఇబ్బంది ఉన్నా, లేకపోతే సంజన గర్లానికి ఏమైనా ఇబ్బంది ఉన్నా చూసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప పెద్దగా మింగిల్ అవుతున్నట్టు కనబట్ల. అది ఆమెకి బిగ్గెస్ట్ వీక్‌నెస్ అని చెప్పుకోవచ్చు. ఇక స్ట్రెంత్ విషయానికి వస్తే తనకు ఆల్రెడీ సీరియల్ మించి ఉన్న ఫేమ్ ఏదైతే ఉందో, క్రేజ్ ఏదైతే ఉంటుందో, సీరియల్ యాక్టర్స్‌లకి మామూలుగా ఓట్లు వేసి అన్ని రకాల జనాలు వేస్తారు. యూత్ వేస్తారు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ వేస్తారు, ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా. కాబట్టి ఈ మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్ ఓట్లు వేసే కన్సిడరేషన్లో సీరియల్స్ చూసే ఫీమేల్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు తనకి ప్లస్ అవుతాయి అనిపిస్తుంది. అది బిగ్గెస్ట్ స్ట్రెంత్గా చెప్పుకోవాలి. అమ్మాయికి వీక్నెస్ వచ్చేసరికి పెద్దగా మింగిల్ అవ్వట్ల. ఆశా సైని విషయానికి వచ్చేసరికి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే, ఆశా సైని యొక్క లాంగ్వేజ్, ఆ మాట్లాడే విధానం అసలు మ్యాక్సిమం ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ తన ట్రాజిక్ లవ్ స్టోరీ ఇవన్నీ కూడా కొంతమంది ఫేక్ అని ట్విట్టర్లో అక్కడ వేసి కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ఆమెకు సంబంధించిన పెద్దగా కలవకపోవడం, పెద్దగా తెలుగు రాకపోవడం అనేది వీక్నెసెస్ అయితే. గోయింగ్ ఫార్వర్డ్ తనకున్న ఎక్స్పీరియన్స్, ఉన్నోళ్ళందరిలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ తనే అని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయ్యి లైఫ్లో ఎట్లా అయితే తను ఇబ్బంది పడిందో అవన్నీ ఇక్కడ గెట్ ఆన్ చేసుకుని, చాలా ఎమోషనల్ బాండ్ తనకి ఎట్లా ఉందో దాన్ని తను స్ట్రెంత్గా మార్చుకోగలిగితే చాలా గట్టి స్ట్రెంత్ ఉండే అవకాశం ఉంటుంది తనకి. సృష్టి వర్మ బయట ఆల్రెడీ చాలా బిగ్ కాంట్రవర్సీలో, జానీ మాస్టర్ ఇష్యూలో అందరికీ తెలిసిన సృష్టి వర్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా తను మాట్లాడడం, తను వినటం, ఇవన్నీ. తనకున్న బిగ్గెస్ట్ నెగిటివ్ నాకేమనిపించిందంటే, టూ మచ్ ఆఫ్ టాకిటివ్ అనిపించింది. అవసరం లేని విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం కానీ, టూ మచ్ ఆఫ్ జనాలతో ఎక్కువగా ఫిమేల్ అయినా ఫిమేల్ అయినా టూ మచ్ కనెక్ట్ పెట్టుకునే ఛాన్సెస్, అంటే ఇండివిజువల్ గేమ్ ఆడాల్సి ఉంటుంది హౌస్లో. అది తనకి బిగ్గెస్ట్ వీక్నెస్ అనిపించింది. స్ట్రెంత్ వచ్చేసరికి బయట తనకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. షీఈ్ ఎ వండర్ఫుల్ డాన్సర్, పీక్స్ ఆఫ్ డ్యాన్స్ చేస్తుంది, చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వగలదు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా తనకి స్ట్రెంగ్స్ అని నాకు అనిపించింది. సంజన గర్లాని యొక్క లుక్స్ మారిపోయినాయి కంప్లీట్గా. తను అంటే ఇన్ని ఇయర్స్లో తను కనీసం ఇంట్లో ఒక స్పూన్ కూడా పక్కన పెట్టను అంటూ కొంచెం తన యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బిగ్ బాస్ ఏదో టాస్క్ లాంటిది ఏదో ఇచ్చినప్పుడు కూడా కెమెరా దగ్గర చెప్పడం నేను చూశాను, నేను ఇంట్లో కనీసం స్పూన్ కూడా పక్కన పెట్టను అంటూ. అఫ్ కోర్స్ ఇది బిగ్ బాస్ హౌస్, అందరూ కూడా చాలా ప్లాన్డ్గా ఉండాలి, ఇచ్చినటువంటి టాస్కులు పూర్తి చేయాలి. టాస్కుల విషయంలో కూడా సంజన గర్లాని వెనకబడుతుందేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సూపర్ పాజిటివ్స్ అయితే నాకు ఈ పర్సన్లో కనిపించట్లా, స్ట్రెంత్ నాకు ఇంక అనిపించట్లా. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్న వాళ్ళలో ఆశా సైని అండ్ సంజన గర్లాని ఫస్ట్ వీక్ వెళ్ళిపోయే వాళ్ళు నాకైతే కనిపిస్తున్నారు. నామినేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువ పడతాయి అనుకుంటున్నాను నేను. రీతూ చౌదరి విషయానికి వచ్చేసరికి తను ఆల్రెడీ బయట ఏదైతే ఒక కాంట్రవర్సీలో, మనీ రిలేటెడ్ కాంట్రవర్సీలో ఇరుక్కుందో దానివల్ల ఆమెకు ఓట్లు తగ్గే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఇది ఆమె బిగ్గెస్ట్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. ఓటింగ్ ప్యాటర్న్ ఆమెకి బాగా తగ్గిపోవచ్చు. ఎంత మీకు ఫాలోయింగ్ ఉన్నా కూడా తను బయట ఏవో తప్పులు చేసిందని ఎలిగేషన్స్ సీరియస్గా ఉన్నాయి కాబట్టి ఆమె ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, లైక్స్ తగ్గిపోతున్నాయి. సేమ్ టైం అవి ఓట్స్గా కన్వర్ట్ ఉన్నవి కూడా ఓట్స్గా కన్వర్ట్ అవ్వడం కష్టం అనే మాట వినిపిస్తుంది. ఇక మిగతా చూసుకుంటే షీజ్ ఎ సూపర్ ఎంటర్టైనర్, మంచి డ్యాన్స్ చేస్తుంది, ఎక్కువ ఫన్ చేస్తుంది, మింగిల్ అవుతుంది జనాలతో, గేమ్స్ కానీ టాస్క్లో కానీ తను ఎరగదీస్తుందని ఇవన్నీ తన పాజిటివ్స్ అని అనుకున్నా. భరణి విషయానికి వచ్చేసరికి స్ట్రెంత్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా సీరియల్స్లో ఇతను ఫేమస్. సో ఖచ్చితంగా మిడిల్ ఏజ్డ్ మెన్లో కానీ విమెన్లో కానీ మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. అండ్ హీఈస్ లుకింగ్ వెరీ మచ్ కైండ్ ఆఫ్ గుడ్ లీడర్షిప్ ఉన్న వ్యక్తిగా, అందరితో బాగా మింగిల్ అయ్యి అందరినీ దగ్గరికి తీసుకోగల ఒక స్ట్రెంత్ ఉన్నటువంటి వ్యక్తిగా అతను కనిపిస్తున్నాడు. అయితే ఎమోషనల్ థింగ్ కూడా ఇతనికి ఖచ్చితంగా పాజిటివే. ఎంతగా అంటే నాకు బిగ్ బాస్ అవసరం లేదు, బొంగ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయాడు ఏకంగా అతను. సో అలా వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ బిగ్ బాసే పిలుచుకుని, అంటే బయటికి వెళ్ళిన తర్వాత కన్విన్స్ చేసి ఉంటారు అతన్ని. బిగ్ బాసే పిలుచుకుని అతను ఏదో డబ్బా తెచ్చుకుంటే ఆ బాక్స్ అలౌ చేయమన్నారని చెప్పి వెళ్ళిపోతా అన్నాడు. సో మీరు ఉచ్చుకోవచ్చు ఆ బాక్స్, అందులో ఉన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. మొత్తానికి అతను అసలు విషయమే చెప్పకుండా హౌస్లోకి అయితే వెళ్ళిపోయాడు. అంటే ఇది ఎమోషనల్గా వాళ్ళ మదర్కి సంబంధించినటువంటి థింగ్. ఎమోషన్ అండ్ పట్టుదల ఏవైతే ఉన్నాయో అవి కొన్ని చోట్ల బిగ్గెస్ట్ స్ట్రెంత్స్ అవుతాయి. సేమ్ టైము చిన్న సన్న గీత ఉంటుంది వీక్నెస్కి స్ట్రెంత్కి మధ్యలో. ఎమోషనల్ బాండ్ అనేది కొన్నిసార్లు స్ట్రెంత్ అవుతుంది, పీక్ ఆఫ్ స్ట్రెంత్, కొన్నిసార్లు పీక్ ఆఫ్ వీక్నెస్ అవడానికి చాలా తక్కువ టైం ఉంటుంది, చిన్న గీత ఉంటుంది. ఆ గీత అతనికి దెబ్బ అయితే మాత్రం బిగ్గెస్ట్ వీక్నెస్గా మారుతుంది. ఇంతకు మించి అతని వీక్నెసెస్ ఉన్నట్టు రైట్ నో అయితే నాకేం కనిపించట్లా. బిగ్ బాస్ హౌస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ బ్రదర్ షో అయినా, బిగ్ బాస్ షోస్ అయినా ఏంటంటే ఒకరోజు ఉన్న
ఫీలింగ్ మనకు ఒకళ్ళ మీద రేపు ఉండదు. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద షో. అందుకే షోస్ అంత హిట్ అవుతూ ఉంటాయి. ఇవాళ ఒక వ్యక్తిని ఇట్లా అనుకుంటాం, వాళ్ళు కంప్లీట్గా రేపటికి ప్లేట్ ఫిరాయించేసి డిఫరెంట్గా అయిపోతారేమో, అయిపోవచ్చు కూడా. అది మనం షాక్ తిని అమ్మని వీళ్ళు ఎవరిని నమ్మకూడదురా అనే ఫీలింగ్లోకి వస్తాం. దట్స్ హౌ బిగ్ బాస్ షోస్ వర్క్. సో ఇమాన్యుయల్ సంగతి చూస్తే పర్ఫెక్ట్ అండ్ సూపర్బ్ ఎంటర్టైనర్, చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్గా కనిపిస్తున్నాడు. అయితే బయట ఇతనికి పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు, ఓటింగ్ వేయించగల పర్సన్స్ ఎవరు లేరు, పీఆర్ చేసుకోవడం ఇతను బయట కష్టం అనిపిస్తుంది. టాస్క్స్ పరంగా ఇతను చాలా వెనకపడతాడేమో అనే ఫీలింగ్ నాకు ఉంది. సుమన్ శెట్టి కూడా టాస్క్స్ పరంగా అతనుకున్న ఫిజిక్ బట్టి కానీ ఇంకోటి కానీ వెనకబడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫన్ పరంగా చేయించగలడు. కొన్ని డైలాగ్స్ అతను పాత సినిమాల్లో అతని డైలాగ్స్ 7 కానీ ధైర్యము ఇలాంటి జయం లాంటి సినిమాల్లో ఫేమస్ కాబట్టి అలాంటి డైలాగ్స్ చెప్పి నవ్వించగలడు, ఇవన్నీ చేయగలడు. ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్లో ఇమాన్యుయల్ అంత కాదు కానీ కొంతవరకు అతని స్ట్రెంత్ ఉంది. బట్ ఇమాన్యుయల్ లాగా బయట ఇతనికి పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ నెగిటివ్ అవుతుంది. ఫిజికల్ టాస్క్లో ఇతను ఇబ్బంది పడతాడేమో అనే ఒక ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. రాము ఉన్న వాళ్ళందరూ నాకు చాలా డే 1 వరకు అదే చెప్తున్నాను, మళ్ళీ రేపు మారిపోవచ్చు నా ఫీలింగ్. బట్ డే 1 వరకు చాలా యాక్టివ్గా అనిపించిన కుర్రాడు, ఒక కల్మషం లేని తెలంగాణ నాటు కుర్రాడులాగా కనిపించాడు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అసలు కల్మషం ఉండదు, చాలా టూ మచ్ ట్రాన్స్పరెంట్గా భలే ఇంత బాగుంటాడో ఒక మనిషి అనిపించేలా ఉంటాడు. అట్లా అనిపించాడు రాము రాథోడ్. బయట మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఇతనికి స్ట్రెంత్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ కొంత ఇన్నోసెన్స్ ఉంది. అది కనుక అతనికి టాస్క్ విషయంలో కానీ ఎవరితో ఉన్న మేల్తో అయినా ఫిమేల్తో అయినా అతను ఏదైనా బాండ్ ఏర్పరచుకుంటే అక్కడ కనుక అది దెబ్బతింటే మాత్రం అతను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది నెగిటివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, వీక్నెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవి సెలబ్రిటీస్. ఇక కామనర్స్ లిస్ట్లోకి వస్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎంచుకున్నారు. ఆల్రెడీ అతనికి పడిన ఓటింగే అతనికి బిగ్గెస్ట్ స్ట్రెంత్, అతని కాన్ఫిడెన్స్ అతనికి బిగ్గెస్ట్ స్ట్రెంత్. బట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతుందో అప్పుడు మాత్రం డెఫినెట్లీ అతనికి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. అక్కడక్కడ ఇప్పటికీ కూడా మన అగ్ని పరీక్ష అప్పుడైనా మొన్న నాగార్జున స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు అతని మాట తీరులో కానీ ఇంకోటి కానీ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. నాకు ఏంటి ఎంత కొంచెం అరగెన్స్ చూపిస్తున్నాడేమో అనే లైట్ ఫీలింగ్ వచ్చింది. అది కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే డెఫినెట్లీ వీక్నెస్ అవుతుంది. డీమన్ పవన్ ఇతను అసలు హౌస్లో ఎందుకున్నాడో తెలియదు, అంత టూ మచ్ ఆఫ్ టాలెంటెడ్ ఏం కాదు. అతనికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ అంటే ఆల్రెడీ ప్రూవ్ అయింది అతని పిఆర్. బయట అతనికి బ్రహ్మాండమైన పిఆర్ నడుస్తుంది, ఓట్లు భయంకరంగా పడుతున్నాయి, అందుకే అతను హౌస్లోకి వెళ్ళాడు. ఫిజికల్ టాస్క్ ఇస్తే ఎరగదీస్తాడని చాలా క్లియర్గా తెలుస్తుంది తప్ప హౌస్కి ఇతను పనికి వస్తాడని నేనైతే పర్సనల్గా అనుకోవట్లేదు. బట్ ఐ మైట్ బి రాంగ్, రేపొద్దున నేను రాంగ్ అని ప్రూవ్ అవ్వచ్చు. దిస్ నో బిగ్ సర్ప్రైజ్ ఇఫ్ ఐ గాట్ ప్రూవెన్ రాంగ్. హరీష్ హౌస్లో ఫస్ట్లో అగ్ని పరీక్ష అప్పుడే భార్య అనే కార్డుని బయటికి తీశాడు, పెద్దగా వర్కౌట్ కాదు అగ్ని పరీక్షలో. బట్ బిగ్ బాస్లోకి సెలెక్ట్ అయ్యడం తెలియంగానే హరీష్ అనే కార్డు తీసేశాడు బయటికి. సో ఇది కూడా అతనికి బిగ్ స్ట్రెంత్ అవుతుంది, చాలా తెలివిగా ఆడుతున్నాడు. బట్ అతని ఎరగెన్స్ కానీ అతనికి ఉండేటువంటి ఒక సైకోటిక్ బిహేవియర్ కానీ ఇది అతనికి బిగ్గెస్ట్ వీక్నెస్ అవుతుంది. జనాల మీద నోరేసుకుని పడిపోవడమే బిహేవియర్ అని అనుకుంటూ ఉంటాడు. ఇది ఏదో ఒక పాయింట్లో ఇతను గట్టి దెబ్బ కొడుతుంది హౌస్లో నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ వెరీ మెచ్యూర్డ్గా. ప్రియా విషయానికి వస్తే ప్రియా లీడర్షిప్ క్వాలిటీ చాలా బాగుంటుంది తనకి. అట్లాగే టాస్క్స్ వచ్చినప్పుడు కొంచెం తక్కువ పెర్ఫామ్ చేస్తుంది. మన దివ్యతో జరిగినటువంటి టాస్క్లో చాలా తక్కువ పెర్ఫామ్ చేసి ఓడిపోయింది. నాకు కూడా లీడర్షిప్ క్వాలిటీ ఉంది తప్ప టాస్క్ విషయంలో తిను వర్కౌట్ అవ్వట్లేదు అనిపించింది. బట్ బయట తనకి మంచి పిఆర్ ఉంది అండ్ మంచి ఒరిజినల్ ఓటింగ్ పడుతుంది. అందువల్ల దివ్యాన్ని కూడా క్రాస్ చేసి తను వెళ్ళగలిగింది ఎంత పడిపోయినా కూడా ఆ గేమ్లో. తర్వాత దమ్ము శ్రీజ మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ ద హౌస్. చాలా తన దమ్ము చూపిస్తుంది టాస్కుల పరంగా, మాటల పరంగా, ఏదన్నా పాయింట్ ప్లేస్ చేయడం కూడా చాలా స్ట్రాంగ్గా ప్లేస్ చేస్తుంది. బట్ మొన్న అగ్ని పరీక్షలో చూసిన వాళ్ళు దివ్య అందరికంటే ఎక్కువ నాకు పాయింట్స్ ప్లేస్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ అనిపించింది. ఎనీవే దమ్ము శ్రీజ ఇస్ ఆల్సో గుడ్. బట్ తను కాస్త ఎమోషనల్ జోన్లోకి ఇంకా ఎంటర్ అవ్వాలి. అగ్ని పరీక్ష వేరు, బిగ్ బాస్ వేరు. హౌస్లో 24 hours ఉండాలి. అగ్ని పరీక్ష ఏంటంటే ఒక్కరోజు షూటింగ్ అయిపోద్ది, అయిపోయి వెళ్ళి వాళ్ళు రూమ్స్ ఇస్తారు, అక్కడ ఫోన్లు ఇస్తారు, మాడుకుంటారు ఇంట్లో వాళ్ళతో, ఆ కథ వేరే ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. సో అందువల్ల ఏంటంటే దమ్ము శ్రీజ కాస్త ఇబ్బంది ఫేస్ అవుతుంది. ఏదైనా ఎమోషనల్ కనెక్ట్ స్టార్ట్ అయితే మాత్రం తను ఇబ్బంది ఫేస్ అవుతుంది అనిపిస్తుంది. ఇక మనీష్ విషయానికి వస్తే అన్ని స్ట్రెంతే కనిపిస్తున్నాయి. బట్ అతని స్ట్రెంత్సే అతని వీక్నెస్ ఆల్రెడీ తను అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకున్నాడు. అతను ఏదైతే బ్యాక్ టు బ్యాక్ స్ట్రాటజీలు వేస్తాడో తనని మాత్రమే తెలివిగలవడనే, అవతలోడికి ఏమీ తెలియదు అనుకునే ఒక మెంటాలిటీ అతనికి ఉంది. అతన్ని అగ్ని పరీక్షలు దెబ్బతీసింది స్టార్టింగ్లో. ఇందులో కూడా అది అతన్ని దెబ్బతీయకుండా తను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇవి కనుక వర్కౌట్ అవ్వకపోతే ఇతనికి అది బిగ్గెస్ట్ వీక్నెస్ అవుతుంది. అట్లాగే అగ్ని పరీక్షలో లాగే ఇక్కడ కూడా ఓవర్ స్ట్రాటజీలు వేసి అతిగా ఆలోచించాడా, అటు తిప్పి ముక్కేదంటే చెయ్యి ఇట్లా తిప్పి చూపించే ప్రయత్నం అతను చేస్తే మళ్ళీ ఇట్లా అతను హౌస్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది అతని బిగ్గెస్ట్ వీక్నెస్ అవుద్ది. ఇంకా మీకు ఎవరెవరు వీక్నెస్లు స్ట్రెంత్లు ఏమనిపించాయి ఏంటి మనం మాట్లాడిన దాని మీద మీకు ఇంకేదన్నా అనిపిస్తే కామెంట్ చేయండి.